హలో అండి, అందరికీ కూడా రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మేము అపార్ట్మెంట్లో సామూహికంగా కుంకుమార్చన చేయించుకుందామని చెప్పి పంతులు గారిని అడిగి అన్నీ రెడీ చేసుకున్నామండి. దానికోసం మాకు పైన యోగా రూమ్ అనేది కొంచెం హాల్ లాగా ఉంటుంది. దాంట్లో అయితే కొంచెం ఇలా డెకరేషన్ చేసి అమ్మవారిని అయితే రెడీ చేసాము. కింద లోపల 2 బిందులు చిన్న చెంబులాగా పెట్టి అమ్మవారి మొహం అన్నీ పెట్టాము. చీర కట్టి మొత్తంగా కూడా డెకరేషన్ చేసాము. ఇదంతా కూడా మాకు 1:15కి స్టార్ట్ చేస్తే 4:15 దాకా అయ్యిందండి. మొత్తం 5 దాకా వచ్చి అన్నీ కూడా ఒకళ్ళు ముగ్గేసి ఒకళ్ళు దండలు కట్టి అలాగ మొత్తంగా కూడా అన్నీ రెడీ చేసుకున్నాము. కొంచెం నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అందరం కూడా అంతా రెడీ చేసామండి. మొత్తంగా రెడీ అయిన తర్వాత అయితే చాలా బాగుందండి, బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే. చూడండి ఒకసారి మీరు కూడా చూసేయండి. వెనకాలైతే ఈ క్లాత్స్ వస్తున్నాయి కదండి, గోవును తామరపూల డిజైన్ తోటి అది చేసి అటు ఇటు కూడా మనం ఈ ప్లాస్టిక్ బంతిపూల దండలు ఉంటాయి అవి అయితే పెట్టాము. తర్వాత అమ్మవారికి గుచ్చిన దండతోనే ఇలాగా డెకరేషన్ చేసామండి. మేము 5 అయితే ఉన్నాము. ఈ ఫస్ట్ వీడియో తీస్తున్న ఆవిడ కొత్తగా వచ్చారు. నేను తర్వాత మా అపార్ట్మెంట్లోనే ఉంటారు పద్మిని గారు, వైస్ ప్రెసిడెంట్ ఆవిడ. నేను కూడా ఒక మెంబర్ని అండి, మా అసోసియేషన్లో ఒక మెంబర్ని. ఇలాగ అందరం కూడా కలిపి చేసుకున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సగ్గుబియ్యం పరమాన్నం అండ్ గారెలు అయితే వేశానండి. తర్వాత ఇల్లే శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అయితే మొత్తంగా కూడా అన్నీ రెడీ చేసుకున్నాను. కిందకి ఏం కావాలో కూడా అన్నీ ఒకసారి లిస్ట్ రాసుకొని పెట్టుకొని ఏది మర్చిపోకుండా అన్నీ కూడా ఇలా అయితే అన్నీ సర్ది పెట్టుకొని ఒక బుట్టలో అయితే తీసుకెళ్ళడం జరిగింది. తామర పూలు ఇష్టం కాబట్టి అవి కూడా తెప్పించానండి. తర్వాత కింద దీపం పెట్టుకొని పైకి అయితే వెళ్ళడం జరిగింది. అలం మనోన్మోత్రమోత్ర స్మరస్థానం మేచ దతత్యాదిమంచం బల్ధాంగల్పం సంపూర్ణ సకలబలావ్యాప్తిరస్తు. మరి ఆ తాంబూలం ముట్టుకోండి. అమ్మ మీ దగ్గర ఉన్నటువంటి రెండో తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టండి, అక్కడ పెద్ద అమ్మవారి దగ్గర. పెద్ద అమ్మవారి దగ్గర సుజాత గారు మీరెవరు అక్కర్లేదండి. రెండో తాంబూలం అమ్మవారి దగ్గర ఆవు పాలు వచ్చాయి. ఆవు పాలు మొట్టమొదటి జరిగిన తర్వాత ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అమ్మవారు అయితే చూడండి ఎలా ఉన్నారు. మొత్తం అందరూ కూడా తల ఒక ఐటమ్ తీసుకొచ్చారు. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా ప్రసాదాలు తీసుకొని ఎవరిళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయామండి. ఇదంతా మొత్తంగా కూడా 9:30 అయిందండి మొత్తం అయినప్పటికీ. ఒక 10 మంది దాకా అయితే పూజ అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.